చిలుకూరు హైవే మీద నాకు 12 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఈ స్ట్రెచ్లో మనకి బ్లాక్ స్పాట్స్గా 3 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వరగల్ క్రాస్ రోడ్డు, కోట క్రాస్ రోడ్డు, చుట్టుకుంట బోధన టోల్ ప్లాజా తర్వాత వస్తుంది. ఈ 3 ప్లేసుల్లో ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వరగల్ క్రాస్ రోడ్ని ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ అండర్ పాస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ప్రజెంట్ దాని మీద అయితే నా టైం బీయింగ్లో అది కూడా మిటిగేట్ అవుతూ ఉంటుంది యాక్సిడెంట్లు. నెక్స్ట్ కోట క్రాస్ రోడ్ అనేది మనకి ఎక్కువగా మేజర్గా ప్రజెంట్ ఉన్న డేస్లో బ్లాక్ స్పాట్గా ఉంది. కారణం ఏంటంటే ఎక్కువగా ఆ విలేజ్ కోట క్రాస్ రోడ్ నుంచి ఒక 5 విలేజెస్కి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ లేదు గతంలో. రీసెంట్గా గౌరవ ఎమ్మెల్యే గారి సహాయంతో నేషనల్ హైవే అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు ముగ్గురం కలిసి ఆల్టర్నేట్గా ఒక టెంపరీ రోడ్డు ఒకటి ఏర్పాటు చేశాం. ఓడూరు, రెట్టపల్లి అట్లాగే ఈ ఎగురాజపాలెం, తీపనూరు ఇటు పంచాయతీలకు వెళ్ళడానికి. ఈ ప్రజెంట్ అవి యాక్సిడెంట్లు అక్కడ కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అట్లాగే చుట్టుకుంటే ఏరియాలో కూడా యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎలిమినేషన్ అడిగి ఉన్నాము ఆల్రెడీ. నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ కూడా పెట్టినాము. సో వాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి ఎలిమినేషన్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 బాటలు మాకు చిలుకూరు లిమిట్స్లో ఉన్నాయి. అట్లాగే మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ ట్రాఫిక్ ఎక్కువ హెల్మెట్లు వాడకుండా పబ్లిక్ వెళ్తూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. అవేర్నెస్ క్యాంప్స్ విలేజెస్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక 2-3 ప్లేసులన్నా మినిమం విలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఆర్టీసీ ట్రావెలర్స్ బస్సులతో కూడా వాళ్ళకు కూడా లిమిట్లో వెళ్ళాలని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మనకి తెల్లవారుజామున ప్రతిరోజు మేము నైట్ రౌండ్స్ తిరిగే అధికారి ఉంటాడు చిలుకూరు మండల పరిధిలో. అట్లాగే గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఎన్ఆర్ఓ ఉంటారు, సబ్ డివిజన్ ఎన్ఆర్ఓ. అతను కూడా రోజు సాయంత్రం తెల్లవారుజామున 2 to 4 ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని ఎవరైతే స్లీపీ పర్సన్స్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటారో, తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ పోయేవాళ్ళు, అట్లా వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వాళ్ళని వెహికల్స్ ఆపి వాళ్ళకి ఫేస్ వాష్ ప్రోగ్రాంలో కనెక్ట్ చేసి అట్లా యాక్సిడెంట్లు తగ్గించడానికి మ్యాక్సిమం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పనిచేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గినాయి. ఇంకా బాగా తగ్గడానికి మేము ప్రయత్నం చేస్తాం. చిల్లకూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి వరగల క్రాస్ రోడ్డు వద్ద జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది. ఇది దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోవడానికి మెగా కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణిది. ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, 10ల సంఖ్యలో చనిపోయినప్పటికీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి రావటం లేదు. అదే మరిగా గూడూరు క్రాస్ రోడ్డు వద్ద బైపాస్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి 14 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా ఎంపీ గారు గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. దాదాపు 1 సంవత్సరం అవుతూ ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు చేపట్టి నిర్మాణ పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్. అటువంటి కుటుంబాలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు గూడూరు క్రాస్ రోడ్డు వద్ద కానీ అదేవిధంగా వరగల క్రాస్ రోడ్డు వద్ద కానీ దాదాపు ఒక 30 మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గం. 4 డబ్బాలు పెడతారు, 3 రోజులు 4 రోజులు ఉంటాయి, 4వ రోజు మళ్ళీ అవి తీసేస్తారు, మళ్ళీ డబ్బాలు పెడతారు, మళ్ళీ తీసేస్తారు, ఇదే పని. కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కొంతమంది పోలీసుల్ని గస్తీ పెట్టి అక్కడ సరైనటువంటి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.